హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది మా అడేనియం ప్లాంట్స్లో కోడి జుట్టు ఆకు బాగా వలసిపోయిందనమాట. సో కొన్ని రోజులు గమనించకపోతే వీడ్ బాగా పెరిగిపోద్ది. వాటిలో ఉన్న సత్వంతా తినేసి ఇవి ఆర్గానిక్గా భలే గ్రో అయ్యాయి అన్నమాట. ఈ కోడి జుట్టు ఆకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆకుకూర చేసుకొని తింటే, పప్పు వేసుకొని చేసుకున్నా, లేదా ఉత్తి ఆకుకూర పుల్లకూర కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎంత హెల్తీగా గ్రో అయిందో చూడండి. మనం ఏమీ సంరక్షణ ఏమి లేదు. ఈ ప్లాంట్ని అలానే వదిలేస్తే బీభత్సంగా పెరిగిపోద్ది. అంత హెల్తీగా కూడా పెరుగుతుంది అనమాట. అంటే మన వీడ్ ప్లాంట్ అని చెప్పక్కర్లేదు, కానీ ఈ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. కొన్ని రోజుల వరకు అంటే ఇలా జుట్టు ఉండడం వల్ల దీన్ని కోడి జుట్టు ఆకు అంటారు. కోడికి జుట్టు ఎలా ఉంటుందో అట్టుంటుందని. సో మా వైపు అయితే నెల్లూరు వైపు కోడి జుట్టు ఆకు అని పిలుస్తాం. మీ సైడ్ ఏమని పిలుస్తారు దీన్ని? ఈ ఆకుని. ఈ ఆకుకూర హెల్త్కి చాలా మంచిది. నార్మల్గా మనకు చుక్కాకు, అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా రకరకాల ఆకుకూరలు. చిర్రి ఆకని, అంటుమామిడి ఆకని, అలాగే బచ్చలాకు, ఇలాంటి ఆకుకూరలు ఎన్నో రకాలు ఉన్నాయి కదా. వాటిల్లో ఈ ఆకుకూర కూడా న్యాచురల్గా మనకు దొరికే ఆకుకూర అనమాట. పొలాల గట్ల మీద, అలాగే పొలాల్లో, ఎక్కడైనా నార్మల్గా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఇది బాగా మొలుస్తుంది అనమాట. పల్లెటూర్లలో అయితే ఈ ఆకుకూరని చాలా బాగా తింటారు కూడా, ఎందుకంటే చాలా హెల్త్కి మంచిది. న్యాచురల్గా దొరికే ఆకుకూర. ఈ ఆకుకూరని మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ పొలాల గట్ల మీద కొంచెం చెమ్మ ఉన్నా సరే ఆ ప్రదేశంలో మనం పోయి గమనిస్తే ఖచ్చితంగా ఈ కోడి జుట్టు ఆకుకూర అనేది దొరుకుతుంది. మా చిన్నతనంలో అయితే వీటిని కోసుకొచ్చి మరీ ఇంట్లో ఇచ్చేవాళ్ళం. సో ఈ ఆకుకూర మనం ఎటువంటి ₹1 కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, బాగా దొరుకుతుంది. అంతేకాకుండా అటికి మామిడాకు అంటారు, ఆ ఆకుకూర కూడా మనకు ఫ్రీగా దొరుకుతుంది. పల్లెటూరులో మనకు 5 రకాల ఆకుకూరలు అనేది చాలా ఫ్రీగా దొరుకుతాయి. మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. వాటిల్లో మొదటిది కోడి జుట్టాకు, రెండవది చెంచలాకు అంటారు, మూడవది నాసర జంగాకు, తర్వాత అటికి మామిడాకు అంటారు, నేల మీద తీగలాగా పాకుతుంది, ఐదోది పాయలాకు అనమాట. అంతేకాకుండా పొనగంటాకు కూడా మనకు పొలాల గట్ల మీద ఆర్గానిక్గా దొరుకుతుంది అనమాట. అంటే న్యాచురల్గా హైబ్రిడ్ కాకుండా నార్మల్ పొనగంటాకు దొరుకుతుంది. చిన్నతనంలో అయితే మేము ఇవి కోసుకొచ్చి మరీ ఇంట్లో ఇచ్చేవాళ్ళం. అంతేకాకుండా ఇంట్లో తల్లిదండ్రులు ఆకుకూరని కోసుకొచ్చి వండేవాళ్ళం. మీలో ఎంతమంది ఇలాంటి ఆకుకూరలు తిన్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.